విడాకులు అన్నటువంటిది భర్త భార్యల మధ్యన ఉన్నటువంటి ఏదైతే ఇక ఆ సమస్య పరిష్కారం కాదు అనుకున్నప్పుడు ఒకళ్ళ ఆలోచన ఇంకొకళ్ళు అంగీకరించలేనప్పుడు ఒకళ్ళ అభిప్రాయాలను ఇంకొకళ్ళు ఏనాటికి యాక్సెప్ట్ చేయలేనప్పుడు సర్దుకు పోలేనప్పుడు దానివలన భవిష్యత్తులో తమ బిడ్డలకి నష్టం జరగకుండా ఉండటం కోసం చేసేటటువంటి ఒక పని. అయితే దాన్ని వ్యాపారంగా మలుచుకునే వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో ఇది ఒక చర్చకి దారితీసింది. ఏంటంటే తాజాగా ఒక కేసులో ఒక మహిళకి 2 కోట్ల రూపాయల పరిహారం ఇవ్వమని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించింది. వాస్తవంగా అమ్మాయి రెండో పెళ్ళి, మొట్టమొదట వివాహం అయినటువంటి హస్బెండ్ మీద కూడా ఇట్లాగే కేసేసి 40 లక్షల రూపాయలు పరిహారం తీసుకుంది. తర్వాత ఇప్పుడున్నటువంటి హస్బెండ్ని పెళ్లి చేసుకుని ఇతని మీద ఏడాది కరెక్ట్గా కాపురం కూడా చేయలేదు, ఏడాదికే వేసి కేసేసి ఇప్పుడు ఫస్ట్ కేసు 1 ఏడాది, తర్వాత ఇప్పుడు రెండో కేసులో 9 ఏళ్ళు, ఇప్పుడు ఆమెకి 2 కోట్లు ఇవ్వమన్నారు. అంటే ఇప్పుడు టోటల్గా కలిపితే ఈ 10 ఏళ్లలో ఆమె నెల సంపాదన 1.5 లక్షల స్థితికి వచ్చింది అంటూ వాళ్ళ లాయర్ సుప్రీంకోర్టులో చేసిన వాదన. అంటే దాన్ని అప్పీల్ కిందన అయ్యా ఇట్లాగా ఈమె ఈ పనే చేస్తుందని. అయితే కోర్టు ఆ వాదాన్ని తోసిపుచ్చింది. 9 సంవత్సరాలు ఆమె కాపురం చేసింది. ఆ కాపురంలో తగినటువంటి విధంగా ఇద్దరి మధ్యన సమన్వయం లేక విడిపోతున్నప్పుడు ఖచ్చితంగా పరిహారం చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పింది.